Hello guys, welcome to Shiva Reddy Logics. Last class we discussed about some of the important events and last class లో చాలా ఇంపార్టెంట్ అయిన ఇష్యూస్ కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ సెషన్ కూడా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే అమెండ్మెంట్స్ కవర్ చేసాము. ఓకేనా, 106 106వ రాజ్యాంగ సవరణ కవర్ చేసాము అండ్ మిగిలినవి కూడా చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఆపరేషన్ పోలో డిస్కస్ చేసాము, విజయ్ కార్గిల్ దివాస్ చెప్పుకున్నాము అండ్ విజయ దివాస్ చెప్పడం అయితే జరిగింది. వీటితో పాటు చాలా ఇష్యూస్ కూడా మనం డీల్ చేయడం అయితే జరిగింది. అందుకోసం ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే లాస్ట్ ఎపిసోడ్ ఒకసారి చూడండి. ఓకేనా, లాస్ట్ ఎపిసోడ్కి సంబంధించి మనం కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఓకేనా, ఏంటమ్మా అంటే 105 ఓకేనా 105వ రాజ్యాంగ సవరణ ఏంటి అనేది. ఓకేనా, ఏంటమ్మా అంటే స్టేట్స్ అనే వాటికి రాష్ట్రాలకి సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఐడెంటిఫై చేయమని దానికి సంబంధించిన అమెండ్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. మరి 106వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది అంటే ఉమెన్. ఏంటమ్మా అంటే చట్టసభల్లో 1/3 ఆఫ్ రిజర్వేషన్ అంటే చట్టసభలు ఏవేంటి, లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, వీటిలో 1/3 ఆఫ్ రిజర్వేషన్స్ అనేది మహిళలకి కల్పించాలి. ఇప్పుడు వెంటనే ఇస్తున్నారా? లేదు, ఆఫ్టర్ టేకింగ్ ఆఫ్ నెక్స్ట్ సెన్సెస్. ఇప్పటికీ సెన్సెస్ రాలేదు, సెన్సెస్ తర్వాత నుంచి వాళ్ళకి అనేది ఈ ప్రొవిజన్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటమ్మా అంటే నాగాలాండ్కి సంబంధించి ఫస్ట్ ఉమెన్ ఎమ్మెల్యే ఎవరు అని అడగడం అయితే జరిగింది. ఎవరు? హెకానీ జగ్లు గారు. ఎవరు? హెకానీ జగ్లు గారు వచ్చేసి నాగాలాండ్కి సంబంధించి మొట్టమొదటిసారిగా మహిళా ఎమ్మెల్యే గారు అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైనా ఫస్ట్ అని వస్తే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ది టుడేస్ ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్ చూస్తే ఇది కూడా ఏంటమ్మా అంటే సెప్టెంబర్ 2023 మనం కవర్ చేయడం అయితే జరుగుతుంది. అందులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేవి కూడా ఒకసారి డీల్ చేయడానికి ట్రై చేద్దామండి. ఓకేనా, ఏవేంటి అమ్మా అంటే మనకి తీసుకుంటే మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మనకి ఏం చేసింది అంటే ఒక స్టాచ్యూ అనేది లెయింగ్ ఫౌండేషన్ అనేది వేయడం అయితే జరిగింది. ఆ స్టాచ్యూ పేరు ఏంటమ్మా అంటే స్టాచ్యూ ఆఫ్ వన్నెస్. దీని పేరు ఏం పేరు? స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అని వీళ్ళు ఒక స్టాచ్యూ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి విగ్రహాలకి పేర్లు చాలా ఉన్నాయి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎవరిదమ్మా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. అది ఎక్కడుంది అంట? బిసైడ్స్ టు ది నర్మదా రివర్ ఆర్ నర్మదా బ్యాంక్స్. ఓకేనా, అది ఎక్కడుంది అంటే మనకు వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన స్టాచ్యూ కూడా ఎవరిది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. ఓకేనా, దాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటాం. మరి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఎవరిది అంటే మనకి బిఆర్ అంబేద్కర్ గారిది. అంబేద్కర్ గారి విగ్రహాల్లో తీసుకుంటే హైయెస్ట్ స్టాచ్యూ కూడా అదే. అది ఎక్కడుంది అంటే విజయవాడలో ఉండడం అయితే జరిగింది. ఇదేంటి? స్టాచ్యూ ఆఫ్ వన్నెస్. దీన్ని ఏమంటున్నారు? స్టాచ్యూ ఆఫ్ వన్నెస్. అయితే ఇంకోటి హైదరాబాద్లో కూడా అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. ఇంకొకటి కూడా ఉంది, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే ఒక స్టాచ్యూ ఉంది. అది కూడా ఒకసారి చూడండి. ఓకేనా, స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అనేది ఎవరిదమ్మా అంటే మనకి ఆది శంకరాచార్యులు గారికి సంబంధించింది. ఎవరంట ఫౌండేషన్ వేసింది? మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్. అంటే ఇది ఎక్కడ కడుతున్నట్టు? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇది బిల్డ్ చేయడం అయితే జరుగుతుంది. దీని యొక్క హైట్ ఎంతమ్మా అంటే 108 ఫీట్స్. ఎన్ని ఫీట్స్? ఎన్ని అడుగులు అంట? 108 అడుగుల్లో వచ్చేసి ఎక్కడంట? ఇది ఓంకారేశ్వర్. ఓకేనా, ఎక్కడంట? ఓంకారేశ్వర్ కాన్వా జిల్లాలో వచ్చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి మౌంటైన్ రీజన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఈ మౌంటైన్స్ రీజన్లో వచ్చేసి అంటే సింగిల్ విగ్రహం అనే దాన్ని స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆది శంకరాచార్య గారికి సంబంధించి విగ్రహం అనమాట. ఎన్ని ఫీట్స్ అమ్మా అంటే 108 ఫీట్స్ అనేది చెప్పుకోవచ్చు. ఓకేనా, దీనికి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఆది శంకరాచార్యులు గారిని మనకి ఏమంటారమ్మా అంటే లార్డ్ ఆఫ్ ఓంకార. ఓకే, లార్డ్ ఆఫ్ ది ఓంకార అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓంకారేశ్వర్ అనే ద్వీపంలో వచ్చేసి ఒక ఐలాండ్ షేప్లో అనేది వీళ్ళు ఈ స్టాచ్యూని ఈ ఏరియా మొత్తాన్ని కూడా డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. ఆది శంకరాచార్యులు గారు ఏ శతాబ్దానికి చెందిన వాళ్ళమ్మా అంటే 8వ శతాబ్దానికి చెందిన వాళ్ళు. ఈయన్ని జగద్గురు అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అద్వైత వేదాంతం అనేది ఈయన క్రియేట్ చేయడం అయితే జరిగింది. స్వామి దయానంద సరస్వతి గారు, మనకి రాజా రామ్మోహన్ గారు, వీళ్ళు తీసుకుంటే బ్రహ్మ సమాజం అని, ఆర్య సమాజం అని అలా ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళది ఏంటమ్మా అంటే అద్వైత వేదాంత అనే దాన్ని స్థాపించడం అయితే జరిగింది. ఓకేనా, ఆది శంకరాచార్యుల గురించి ఒకసారి అది గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఏంటి అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్తగా ఒక మినరల్ అనే దాన్ని కనిపెట్టడం అయితే జరిగింది, ఒక ఖనిజాన్ని కనుగొనడం అయితే జరిగింది. ఆ ఖనిజం పేరేంటమ్మా అంటే వెనాడియం. ఏంటి వెనాడియం అనేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని కనుగొనడం అయితే జరిగింది. ఎక్కడ అంటే గుజరాత్ రాష్ట్రంలో. ఏ రాష్ట్రంలో? గుజరాత్ రాష్ట్రంలో వచ్చేసి గల్ఫ్ ఆఫ్ కంబత్. ఏంటి? గల్ఫ్ ఆఫ్ కంబత్ అనే ప్రాంతంలో వచ్చేసి వెనాడియం అనే దాన్ని, ఒక మినరల్ అనే దాన్ని కనుక్కోవడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనకి మినరల్స్ అనేవి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దట్టు రైల్వేస్కి కూడా మనకి ఏంటమ్మా అంటే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ వెయిటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అందుకోసం దానికి రిలేటెడ్ కాబట్టి, దీని కరెంట్లోది కాబట్టి కొంచెం ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఈ వెనాడియం అనేది దేని యొక్క మెయిన్ ఓర్ అంటాం. ఓర్ అంటే మెయిన్గా మనకు వెనాడియం దొరుకుతుందా? లేదు, ఈ ఓర్స్ అనేవి ఉంటాయమ్మ. ఓకేనా, ముడి పదార్థం అంటారు కదా, అలాంటిది ఏంటమ్మా అంటే దాని యొక్క మెయిన్గా తీసుకుంటే టైటానో మ్యాగ్నైట్. ఓకేనా, ఈ టైటానో మ్యాగ్నైట్ అనే దాని ఓర్ నుంచి దీన్ని అనేది ఐడెంటిఫై జరిగింది. ఈ టైటానియం మ్యాగ్నైట్లో తీసుకుంటే 88% ఆఫ్ వెనాడియం అనేది ఉండమైతే జరిగింది. ఓకే, ఎంత ఉందమ్మా అంటే 88% అనేది ఉండమైతే జరిగింది. ఓకేనా, ఈ టైటానో మ్యాగ్నైట్ అనే దాన్ని గుజరాత్లోని మనకి గల్ఫ్ ఆఫ్ కంబాట్ అనే రీజన్లో వచ్చేసి ఈ రిజర్వ్స్ అనేది ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటమ్మా అంటే ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకి లావా అనేది ఏదైతే ఉందో వేగంగా చల్లారి అవ్వడం వల్ల, ఓకేనా, ఏదైతే మనకి లావా అనేది సాలిడిఫికేషన్ వెరీ ఫాస్ట్లీ అంటే త్వరగా కూల్ అవ్వడం వల్ల ఫామ్ అయ్యేదే వెనాడియం. ఓకే, దీనికి సంబంధించి డిపాజిట్స్ అనేవి గల్ఫ్ ఆఫ్ కంబాట్లో ఉన్నాయని చెప్పుకున్నాము. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే డక్కన్ బసాల్ట్ ప్రాంతంలో కూడా మనకి ఉండడం అయితే జరిగింది. డక్కన్ బసాల్ట్ ప్రాంతంలో తీసుకుంటే నర్మదా అండ్ తాపీ నదుల ద్వారా కూడా వీటిని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే నర్మదా తపతీ రివర్ అనేది వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకున్నమ్మా, ఈ రెండు రివర్స్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఓకేనా, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే ఇవి ఆరిజిన్ ఎక్కడ? వెస్ట్ సైడ్. ఓకేనా, మనకి జనరల్గా రివర్స్ తీసుకుంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని ఉంటాయి. ఏమేంటి మనకి నాన్ పెరీనియల్ రివర్స్, కృష్ణ, గోదావరి, కావేరి ఇవన్నీ కూడా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాం. ఓకేనా, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏమేంటి ఉంటాయమ్మా అంటే హిమాలయన్ రివర్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇవి నర్మదా అండ్ తపతి అనేది ఏంటమ్మా అంటే ఈ పశ్చిమాన ఆరిజిన్ అయ్యి ఈ పశ్చిమ దిశలోనే ప్రవహిస్తూ ఉంటాయి ఆ నర్మదా అండ్ తపతి. ఎలా అయినా రివర్స్ వచ్చినప్పుడు మాహీ రివర్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. మాహీ రివర్ అనేది ఏంటమ్మా అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఓకేనా, కర్కాటక రేఖని 2 సార్లు క్రాస్ చేస్తుంది. ఓకే, అదేంటి? మాహీ రివర్. ఓకేనా, అండ్ విచ్ రివర్ వి కాల్డ్ ఇట్ యాస్ అన్ రెడ్ రివర్ అంటారు? బ్రహ్మపుత్ర రివర్. ఓకేనా, కజిరంగా నేషనల్ పార్క్కి మేజర్గా ఎఫెక్ట్ అయ్యే రివర్ ఏంటమ్మా అంటే మనకి బ్రహ్మపుత్ర రివర్. అవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే మనకి మెయిన్గా వెనాడియం అనేది ఆఫ్ షోర్ అంటే తీర ప్రాంతాల్లోకి వచ్చేసి అక్కడ వచ్చేసి ఇది ఎక్కువ అనేది అవైలబిలిటీలో ఉంటుంది అని చెప్పేసి దీనికి చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, వెనాడియం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఇండియాకి సంబంధించి ఫర్ ది ఫస్ట్ టైం వరల్డ్ క్లాస్ డిజాస్టర్ హాస్పిటల్స్. ఓకేనా, ఏంటమ్మా అంటే మొట్టమొదటిసారిగా విపత్తులకు సంబంధించి ఆసుపత్రులు అనేవి మనకి కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. వాటికి పేరేమని ఇచ్చారమ్మా అంటే ఆరోగ్య మైత్రి క్యూబ్. ఓకేనా, ఏంటి? ఆరోగ్య మైత్రి క్యూబ్స్ అనే పేరుతో దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇవేంటమ్మా అంటే విచ్ కెన్ బి ఎయిర్ లిఫ్టెడ్. ఓకేనా, అస్యూమ్ విత్ ఇన్ 72 క్యూబ్స్ అంటే ఏవైతే హాస్పిటల్స్ అనేవి ఉన్నాయో అవి లిఫ్ట్ చేయొచ్చు కూడా అంటే గాల్లో కూడా ఉంచవచ్చు, వాళ్ళకి ఎయిర్లో కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు అని కూడా చెప్తున్నారు. ఓకేనా, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏంటమ్మా అంటే విపత్తులకు సంబంధించి హాస్పిటల్స్ అనేవి భారతదేశం తీసుకొని రావడం అయితే జరిగింది. వాటిని ఆరోగ్య మైత్రి క్యూబ్స్ అని కూడా అంటున్నారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళని ఎయిర్లో వచ్చేసి 72 అవర్స్ వరకు కూడా ఉంచవచ్చు. దానికి సంబంధించి ఫుడ్ కానీ దానికి సంబంధించి మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు అసెంబుల్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఈచ్ ఆరోగ్య మైత్రి క్యూబ్ కంటెన్సీ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయంట. వాళ్ళు వాటితో 48 గంటల వరకు కూడా సర్వైవల్ అవ్వడానికి కూడా
ప్రొవిజన్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ఈ ప్రాజెక్ట్ దేన్ని తీసుకొని డెవలప్ చేశారమ్మా అంటే భీష్మ. ఏంటి దీని ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? భీష్మ, భారత్ హెల్త్ ఇనిషియేటివ్ సర్యోగ్ హిత్ అండ్ మిత్రి. ఓకేనా, వీళ్ళు వచ్చేసి ఆ ఇనిషియేటివ్ ఆ ప్రాజెక్ట్ నేమ్తో వచ్చేసి వీళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఏంటి? భీష్మ ప్రాజెక్ట్. భీష్మ ఇదేంటంట ఇండిజినియస్లీ ఇనిషియేటివ్, అంటే స్వతహాగా మనమే డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, మనంతట మనమే డెవలప్ చేసింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ భీష్మ అనేది దేనికి సంబంధించింది? ఆరోగ్య మైత్రి క్యూబ్స్కి సంబంధించింది. ఇదేంటి? డిజాస్టర్స్ అంటే విపత్తులకు సంబంధించిన హాస్పిటల్స్కి సంబంధించింది. అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మనం దీనికి సంబంధించి ఇవి ఎవరెవరికి డొనేట్ చేసామమ్మా అంటే మయన్మార్ దేశానికి ఇవ్వడం అయితే జరిగింది, అంటే శ్రీలంకకి ఇవ్వడం అయితే జరిగింది. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి ఎవరెవరికి డొనేట్ చేసామంటే మనం మయన్మార్కి అనే దానికి కూడా ఈ క్యూబ్స్ అనే వాటిని కూడా అందించడం అయితే జరిగింది. ఓకే, దీనికి సంబంధించి అవి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్త్క్వేక్స్ మొరాకోస్ అనేది న్యూస్లో ఉండడం అయితే జరిగింది. ఎర్త్క్వేక్స్ మొరాకోస్ అనేది ఎక్కడమ్మా అంటే అట్లాస్ మౌంటైన్స్. అట్లాస్ మౌంటైన్స్ అనేవి ఎక్కడున్నాయి, ఏ ఖండంలో ఉన్నాయి అంటే సౌత్ ఆఫ్రికా. చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అన్నీ గుర్తుకు పెట్టుకోకపోయినా ప్రపంచంలో ఉన్న మెయిన్ మౌంటైన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ లాస్ట్ టైం మనకి యాండీస్ చెప్పుకున్నాం. ఓకేనా, యాండీస్ అని, రాకీస్ అని, అపలాచియన్ మౌంటైన్స్ అని ఇవన్నీ డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అట్లాస్ మౌంటైన్ రీజన్లో ఏంటమ్మా అంటే ఎపీ సెంటర్ దగ్గర మొరాకోస్ భూకంపం అనేది రావడం అయితే జరిగింది. ఈ భూకంపాలు ఎందుకు వస్తాయి అంటే మెయిన్గా చెప్తే ప్లేట్ టెక్టానిక్ మూమెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, పలకల కదలిక వల్ల కూడా భూకంపాలు రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. లేదు అంటే అగ్నిపర్వతాలు విస్ఫోటన చెందడం వల్ల కూడా మనకి ఈ భూకంపాలు రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మొరాకోస్ అనేది ఎక్కడికి సంబంధించింది? సౌత్ ఆఫ్రికన్కి సంబంధించింది. ఓకేనా, అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎర్త్క్వేక్ అనేది అంటే భూకంపం రావడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే ఆఫ్రికన్ ప్లేట్. ఓకేనా, రెస్పెక్టెడ్ టు ది యురేషియన్ ప్లేట్. ఓకేనా, ఆసియా పలక అనేది ఆఫ్రికన్ పలక రెండింటి మధ్య కొలీజన్ వల్ల అనేది కూడా ఇది వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, ఎప్పుడైనా ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు అవి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఇంకోటి రెక్టర్ స్కేల్ మీద రీడింగ్ ఎంత ఉంది అనేది కూడా ఇండియాకి వచ్చినప్పుడు రెఫరెన్స్ చూసుకోండి. అది కూడా ఏంటి 7 కన్నా క్రాస్ అయితే. ఓకేనా, రెక్టర్ స్కేల్ మీద రీడింగ్ 7ని క్రాస్ అయితేనే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేజర్ డిజాస్టర్ కింద చెప్పుకోవచ్చు, అంటే తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది అనమాట 7 క్రాస్ అయితే. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఇది వచ్చేసి జిఐ ట్యాక్స్ సంబంధించి. ఓకేనా, జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాక్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్కి గాను పూతరేకులకి రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే సాగో అనే దానికి కూడా మనకి జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఎందుకంటే ఒక సహకార సంఘానికి సంబంధించి ఒక జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి సేలం అనే ప్రాంతానికి సంబంధించి ఒక సహకార సంఘం ఏంటి సాగో సర్వే అనే దానికి వచ్చేసి దీనికి ఒక జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే సాగోకి సంబంధించి ఓకేనా తపాకస్ అనేది ఒక రూట్ అనమాట. ఇదేంటమ్మా అంటే లైక్ మనకు ఆలు ఎలా అయితే ఉంటుందో దానికి సంబంధించింది ఒకటనమాట. తపాకస్ అనే దానికి సంబంధించి దీని నుంచి వాళ్ళు వచ్చేసి ఈ సాగో అనే దాన్ని ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. సాగో అంటే సింపుల్గా మనం చెప్పాలి అంటే సగ్గుబియ్యం లాంటిది. అది దేని నుంచి తీసుకుంటున్నారమ్మా అంటే మనకి రా ఆఫ్ ది టపాకస్ అనే దాని నుంచి ఇది తీసుకోవడం అయితే జరుగుతుంది. దీని నుంచి మనకి సగ్గుబియ్యం అనే దాన్ని తయారు చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది ఏ కలర్లో ఉంటుందంటే వైట్ కలర్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, పెరల్స్ ఆఫ్ ది వైట్ ఇన్ కలర్ అనే దాంట్లో ఇలా తయారు చేయడం అయితే జరుగుతుంది. ఎవరిది? ఇది తమిళనాడు రాష్ట్రానికి చెందింది. ఇందులో మెయిన్గా తీసుకుంటే కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఏవి ఎక్కువ ఉంటాయంట సాగోలో తీసుకుంటే రిచ్ ఇన్ ది కార్బోహైడ్రేట్స్ బట్ లో ఇన్ ది ప్రోటీన్ అండ్ మినరల్స్ అండ్ విటమిన్స్. ఓకేనా, కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అంటున్నారు. ఓకేనా, కార్బోహైడ్రేట్స్ అనగా మనకి ఏంటి గుర్తు రావాలి? ఓకేనా, ఏంటమ్మా అంటే పిండి పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవి కల్టివేట్ చేయడానికి వచ్చేసి 100 సెంటీమీటర్స్ అనేది వర్షపాతం కావాలి అని చెప్తున్నారు. ఓకేనా, సాగో అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఒక ఏంటమ్మా అంటే ఒక జిఐ ట్యాగ్ అనేది రావడం అయితే జరిగింది. ఇది కూడా ఏంటి సహకార సంఘానికి ఇవ్వడం అయితే జరిగింది. ఇది నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా,
నెక్స్ట్ నమామి గంగా ప్రాజెక్ట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా న్యూస్లో కూడా ఉంది. ఈ గంగాకి సంబంధించి ఏంటమ్మా అంటే 2 phases, గంగా రివర్ని క్లీన్ చేయడం కోసం 2 phases కింద తీసుకొని రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. నమామి గంగే కార్యక్రమం, ఓకేనా, ఏంటమ్మా నమామి గంగే ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఈ గంగా రివర్ ఏదైతే పొల్యూట్ అయిందో దాన్ని మొత్తాన్ని కూడా రీజనరేట్ చేయడం కోసం, అంటే పునర్జీవనం కోసము తీసుకొని వచ్చిన స్కీమ్ ఏంటమ్మా అంటే నమామి గంగే ప్రోగ్రామ్ అనే దాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. సింపుల్గా చెప్పాలి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ది గంగా రివర్, ఈ గంగా రివర్ అనే దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ గంగా రివర్ తీసుకుంటే మేజర్ ట్రిబ్యూటరీస్ తీసుకుంటే దాని యొక్క ఉపనదులు ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయమ్మా అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ అండ్ మరి నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రాల్లో వచ్చేసి దాని యొక్క మెయిన్ ట్రిబ్యూటరీస్ అనేది కూడా ఉండడం అయితే జరిగింది. ఈ రాష్ట్రాలన్నిటికి కూడా మెయిన్ రివర్ ఏంటి అంటే గంగా రివర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాలన్నిటిలో కూడా మనకి ఏంటమ్మా అంటే ఈ గంగా రివర్ అనేది మొత్తం కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. రీసెంట్గా మనకి ఒక బిట్ అడిగాడు ఈ ట్రిబ్యూటరీని బేస్ చేసుకొని, ఓకేనా, యమునా రివర్ పక్కన ఏ వరల్డ్ వండర్ ఉంది అన్నాడు, తాజ్మహల్ పక్కన ఏ రివర్ ఉంది అంటారు, యమునా రివర్. అక్కడ చూసినా కానీ ఎవరికి కూడా రివర్ అనేది లేదు, మొత్తం కూడా డ్రైన్ అయిపోయింది, ఓకేనా. ఎందుకంటే ఆగ్రా ప్రాంతంలో మనకు వచ్చేసి ఈ లెదర్ అనేది చాలా ఎక్కువ, ఆ లెదర్ని క్లీన్ చేయడానికి ఆ రివర్ వాటర్ యూజ్ చేయడం వల్ల యమునా రివర్ అంతా కూడా అక్కడ పొల్యూట్ అయింది. అందుకోసమే ఈ గంగా రివర్ని క్లీన్ చేయడం కోసం 2 దేశాల్లో తీసుకొని రావడం అయితే జరిగింది. నమామి గంగే మిషన్ 2014 to 2021, నమామి గంగా మిషన్ వచ్చేసి 2022 to 2026 వరకు కూడా ఇలా మిషన్స్ అనేవి తీసుకొని రావడం అయితే జరిగింది. దీని గురించి నమామి గంగా అంటే సింప్లీ క్లియరింగ్ ఆఫ్ ది వేస్టేజ్ ఇన్ గంగా రివర్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇట్స్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి నేషనల్ మిషన్ ఫర్ ది గంగా క్లీనింగ్ వాళ్ళు వచ్చేసి, సావేజ్ వాళ్ళు వచ్చేసి, వీళ్ళందరూ కూడా ఈ డిఫరెంట్ ఆర్గాన్స్ గ్రూప్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి మెయిన్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే నేషనల్ మిషన్ ఫర్ ది క్లీన్ గంగా, ఓకేనా. నేషనల్ మిషన్ ఫర్ ది క్లీన్ గంగా అనే దానికోసం అనేది వీళ్ళందరూ వర్క్ చేయడం అయితే జరుగుతుంది, ఓకే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి వాళ్ళు ఒక ఎయిర్పోర్ట్ అనే దానికి ఫౌండేషన్ అనేది వేయడం అయితే జరిగింది, ఓకేనా. అంటే కొత్త ఎయిర్ బేస్ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు, ఓకేనా. తూర్పు లడాక్ ప్రాంతంలోకి సంబంధించి ఎయిర్ ఫీల్డ్ అనే దాన్ని ఎవరు స్థాపించారంట, రక్షణ మంత్రి గారు శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. దాని పేరేంటి, నియోమా ఎయిర్ ఫీల్డ్. నియోమా ఎయిర్ ఫీల్డ్ అంటే ఎక్కడున్నట్టు, లడాక్ ప్రాంతంలో ఉంది, ఓకేనా. దీన్ని ఎవరు డెవలప్ చేశారమ్మా అంటే బ్రో అంటే మీరు అనుకున్నట్టు బ్రో కాదమ్మా, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఏంటమ్మా అంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్మించడం అయితే జరిగింది. దీన్ని భారతదేశంలో అతి ఎత్తైన యుద్ధ విమాన క్షేత్రంగా కూడా మారుతుంది. అంటే ఇప్పటిదాకా మనకి ఎయిర్ బేసెస్లో ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఇది హైట్లో ఉందంట, ఓకేనా. ఇది వచ్చేసి హైట్లో ఉండడం అయితే జరిగింది, ఓకేనా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఏంటి, నియోమా ఎయిర్ ఫీల్డ్ అనేది ఏంటమ్మా అంటే హైయెస్ట్ ఎయిర్ ఫీల్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. దీని హైట్ అనేది ఎంతవరకు ఉందంట, 13,700 meters అంత హైట్లో అనేది ఎయిర్ ఫీల్డ్ అనేది కట్టడం అయితే జరిగింది, ఓకేనా. ఎక్కడంట, సదరన్ బ్యాంక్ ఆఫ్ ది సాంగ్పో లేక్. సదరన్ బ్యాంక్ ఆఫ్ ది సాంగ్పో లేక్ దగ్గర కూడా ఇదేంటమ్మంటే బోర్డర్ రీజన్లో వచ్చేసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి చాలా దగ్గరలో అనేది దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది, ఓకేనా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్స్ అంటాం. ఈ రాజ్యసభకి ఎవరు ఉంటారు అంటే హెడ్గా వచ్చేసి చైర్మన్ గారు ఉంటారు. ఈ రాజ్యసభ చైర్మన్ ఎవరు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకేనా. వాట్ ఈస్ ద సాలరీ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 4 lakhs. ఆన్సర్ ఏంటమ్మా 0, ఓకేనా. వైస్ ప్రెసిడెంట్కి ఎలాంటి జీతం లేదు, ఓకేనా. ఆయనకి శాలరీ ఏ పోస్ట్కి ఇస్తారు, చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభకి చైర్మన్గా ఉన్నందుకు ఆయనకి ఆ పోస్ట్కి శాలరీ వస్తుంది. ఉపరాష్ట్రపతికి శాలరీ ఎంతమ్మా అంటే 0 అని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్స్ అంటే మనకి చైర్మన్ లేకపోయినా
డిప్యూటీ చైర్మన్ ఉంటారు. ఆ డిప్యూటీ చైర్మన్ కూడా లేకపోతే ఈ ప్యానల్ ఆఫ్ చైర్మన్స్ అనేవాళ్ళు ఉంటారు, ఒక గ్రూప్ ఆఫ్ అనేవాళ్ళు ఉంటారు. అయితే ఇందులో ఏం చేశారమ్మా అంటే ఈ ప్యానల్ ఆఫ్ చైర్మన్స్కి సంబంధించి ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అంటే మొత్తం మహిళలుగా నియమించడం అయితే జరిగింది. ఇంకా రాజ్యసభకు సంబంధించి ప్యానల్ ఆఫ్ చైర్మన్స్లో ఎవరున్నారు, మొత్తం ఉమెన్స్ అనేవాళ్ళు ఉండడం అయితే జరిగింది. అందుకుగానే మనకి పిటి ఉషా గారు వచ్చేసి రాజ్యసభ మీటింగ్స్లో అటెండ్ అవ్వడం అయితే జరిగింది. పిటి ఉషా గారిని ఏంటి రాజ్యసభకి నామినేట్ చేశారు. అయితే తను వచ్చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద ప్యానల్ ఆఫ్ చైర్మన్స్లో మెంబర్ కాబట్టి తను వెళ్ళి అక్కడ ఏంటమ్మా అంటే ఆ రాజ్యసభని లీడ్ చేయడం అయితే జరిగింది. ఈ రాజ్యసభని ఏ హౌస్ అంటారు, కంటిన్యూస్ హౌస్, శాశ్వత హౌస్ అని సభని కూడా అనడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ రాజ్యసభలో ఎంతమంది ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, 233 మెంబర్స్. ఎంతమంది నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు, 12 మెంబర్స్. టోటల్ ఎంత, 245 మెంబర్స్. ఓకేనా. రాజ్యసభనే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని కూడా అనడం అయితే జరుగుతుంది. ఓకేనా. పర్మనెంట్ హౌస్ అన్న శాశ్వత హౌస్ అని దేన్ని అంటారు, రాజ్యసభని అనడం అయితే జరుగుతుంది. ఓకేనా. రాజ్యసభకి ఒక ఇంపార్టెంట్ పవర్ ఉంది, ఏంటమ్మా అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ మీద ఎలాంటి మార్పులు తీసుకొని రావాలన్నా అది రాజ్యసభనే చేయాలి ఇనిషియేటివ్. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ రూల్స్ ఆఫ్ ది రాజ్యసభ చైర్మన్స్లో తీసుకుంటే ఈ నామినేటెడ్ మెంబర్స్ అందరినీ కూడా నామినేట్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ లేకపోతే ఈ ప్యానల్ ఆఫ్ చైర్మన్స్లో ఎవరినో ఒకరిని తీసుకొని అప్పుడు ఏం చేస్తారమ్మా అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఆ సభని లీడ్ చేయడం కోసం నాయకురాలుగా ఉంచడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇది నామినల్గా ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ఇండియాకి సంబంధించి ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి ఇంట్రడ్యూస్డ్ ది గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్. ఓకేనా. గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఎవరంట, యూనియన్ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించి ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ అనే దాన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ అంటాడు, వెంటనే మనకి ఇలాంటి కొత్తవి వచ్చినప్పుడు ఏంటమ్మా అంటే న్యూఢిల్లీ. ఎక్కడ స్టార్ట్ చేశారు, న్యూఢిల్లీ ప్రాంతంలో దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా. చూడండి ఒకసారి ఇలాంటి చూసినప్పుడు మీకు ఎప్పుడైనా ఇక్కడ ఒకటి కనబడుతుంది ఇండియన్ ఆయిల్ అని. ఇండియన్ ఆయిల్ వచ్చేసి ఎవరితో టైఅప్ అయ్యారు, వీళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో టైఅప్ అయ్యి ఈ హైడ్రోజన్ గ్రీన్ బస్సెస్ అనే దాన్ని ఇన్స్టేట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు అంటే మనకి ఏదైతే క్లీన్ ఎనర్జీ కింద మార్చడం కోసం దీన్ని హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ అనేది ఏంటమ్మా అంటే పొల్యూషన్ ఫ్రీ ఆర్ ఎఫిషియన్సీ సోర్స్ అనే దానికోసం వచ్చేసి దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరితో టైఅప్ అయ్యారని చెప్పాను, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఎవరితో టైఅప్ అయ్యారు వీళ్ళు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో టైఅప్ అయ్యి ఈ 2023 చివరి నాటికల్లో వచ్చేసి ఒక 15 బస్సెస్ అనే దాన్ని కూడా ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సెస్ని అందిస్తాము అని కూడా చెప్పి వీళ్ళు ప్రామిస్ చేయడం అయితే జరిగింది. ఈ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సెస్ అనేది ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని అండ్ రన్ అవుతూ ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎలక్ట్రాలసిస్ అనే ప్రాసెస్ని యూజ్ చేసుకొని ఇది మెయిన్గా యూజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఏంటమ్మా అంటే రెన్యూవబుల్ ఎనర్జీని దాని మీద మెయిన్గా వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒడిశా రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటిసారిగా మహిళని వచ్చేసి ఆ రాష్ట్ర శాసనసభకు స్పీకర్గా నియమించడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే ఓకేనా ప్రమీలా మాలిక్. ఎవరు, ప్రమీలా మాలిక్ గారిని ఏం చేశారంట ఒడిశా రాష్ట్రానికి ఓకేనా అక్కడ శాసనసభకు వచ్చేసి స్పీకర్గా నియమించడం అయితే జరిగింది. ఓకేనా. అయితే మనకి ఇండియాకి మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరు, మీరా కుమార్ గారు. రెండో మహిళా స్పీకర్ ఎవరు అంటే సుమిత్రా మహాజన్ గారు. ఇండియాకి సంబంధించి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు, ప్రతిభా పాటిల్ గారు. సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ద్రౌపది ముర్ము గారు. ఓకేనా. ఎప్పుడైనా ఫస్ట్ వచ్చినప్పుడు దట్టు ఉమెన్స్ అనే వాళ్ళు చాలా ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా. ఆల్రెడీ గవర్నమెంటే 33% అనేది లా మేకింగ్ ప్రాసెస్లో ఇంపార్టెన్స్ ఇచ్చింది. వాళ్ళంతా ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మనం కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలమ్మా. ఓకేనా. అందుకోసం రైల్వేస్లో కూడా ఫస్ట్ ఉమెన్ని సురేఖ యాదవ్ గారిని వందే భారత్ ట్రైన్కి తీసుకుని రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా మహిళలు అనే వాళ్ళకి ఎక్కువ ఎంకరేజ్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రెసిడెంట్ గారు తీసుకున్నా కానీ మహిళే అనమాట. ఓకేనా. అందుకోసమే మహిళలు వచ్చినప్పుడు వాళ్ళ నేమ్స్ వచ్చినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా.
నెక్స్ట్ ఏంటమ్మా అంటే మనకి ప్రమీలా మాలిక్ గారిని వచ్చేసి ఒడిశా శాసనసభకు గాను మొట్టమొదటి మహిళా స్పీకర్గా అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, ఆమె వచ్చేసి సెప్టెంబర్ 27న ఏకీగ్రీవంగా ఓకేనా యునానిమస్గాన ఏమని డిసైడ్ చేయడం అయితే జరిగింది. మనకి స్పీకర్కి కూడా ఎలక్షన్స్ అనేవి ఉంటాయి ఓకేనా, కాకపోతే ఏమని యునానిమస్గా తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, బిఫోర్ ఆమె స్పీకర్గా అవ్వకముందు తను వచ్చేసి ఏంటమ్మా అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆ వింగ్లో వచ్చేసి తన మినిస్టర్గా పనిచేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తను వచ్చేసి ఏంటమ్మా అంటే స్పీకర్గా చేశారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇండియాకి సంబంధించి నేషనల్స్ ఫస్ట్ ట్రాన్సిట్ కార్డ్ లాంచ్. ఓకేనా, భారతదేశానికి సంబంధించి ఫస్ట్ ట్రాన్సిట్ కార్డ్ అంటే ఏం లేదు, అన్ని బిల్స్ కూడా ఈ కార్డు యూజ్ చేసుకొని కట్టచ్చు. పార్కింగ్ ఫీజులు అయినా, వాటర్ బిల్స్ అయినా, గ్యాస్ బిల్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ట్రావెలింగ్ టికెట్స్ అవ్వచ్చు, ఏవైనా సరే పేమెంట్స్ అన్నీ కూడా ఈ కార్డ్ నుంచి చేసుకోవచ్చు. దీన్నే ట్రాన్సిట్ కార్డ్ అంటారు అనమాట. ఈ ట్రాన్సిట్ కార్డ్ అనేది ఎవరు స్టార్ట్ చేశారమ్మా అంటే ఎస్బీఐ. ఎవరు ఇనిషియేట్ చేశారు? ఎస్బీఐ. ఏ కంపెనీ అంట? రూపీతో టైఅప్ అయ్యారు. ఓకే, డెబిట్ కార్డ్స్లో మనకి రూపీ, వీసా, మాస్టర్ కార్డ్స్ అని ఉంటాయి కదా, వీళ్ళతో టైఅప్ అయ్యారు. రూపీ అనే దాంతో వీళ్ళు టైఅప్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎక్కడమ్మా అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రూపీ కార్డుతో వచ్చేసి వీళ్ళు టైఅప్ అయ్యారంట. నేషనల్ కమిషన్ కామన్ మొబిలిటీ కార్డ్. ఓకే, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ వచ్చేసి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ఆ కమిటీలో వచ్చేసి ఏంటమ్మా అంటే నందన్ నీలేకాని కమిటీ వీళ్ళు రికమెండ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఆర్బీఐ ఆధ్వర్యంలో వచ్చేసి నందన్ నీలేకాని కమిటీ వచ్చేసి దీన్ని ఈ కాన్సెప్ట్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఆ కమిటీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అన్ని బ్యాంక్స్ అన్నిటిని కూడా రెగ్యులేట్ చేసే బ్యాంక్ ఏంటి? మనకు వచ్చేసి ఆర్బీఐ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి సింగపూర్కి సంబంధించి న్యూ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే నా 9వ ఆయన అంట. ఓకేనా, ఎన్నో అతను? 9వ ఆయన. ఓకేనా, ఎవరు? ధర్మన్ షణ్ముగ రత్నం. ఓకేనా, ధర్మన్ షణ్ముగ రత్నం. ఓకేనా, ఈయన వచ్చేసి ఏంటమ్మా అంటే సింగపూర్కి వచ్చేసి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడం అయితే జరిగింది. అంతకుముందు వచ్చేసి ఎవరున్నారు అంటే మనకి మహిళగా ఉండడం అయితే జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఈయన అపాయింట్ చేయడం అయితే జరిగింది. అంతకుముందు ఎవరున్నారు అమ్మా అంటే యాకోబ్. ఓకేనా, హిలిమా యాకోబ్ ఏమైందమ్మా అంటే మొట్టమొదటి సింగపూర్ ఉమెన్ ప్రెసిడెంట్. ఆమె తర్వాత వచ్చింది ఎవరమ్మా అంటే మనకి రత్నం గారు రావడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టు. అయితే సింగపూర్కి గాన గతంలో ఇద్దరు భారతదేశానికి చెందిన వాళ్ళు కూడా ప్రెసిడెంట్స్ అయ్యారు. ఎవరమ్మా అంటే ఎస్ఆర్ నాథన్ గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవన్ నయ్యర్ గారు. వీళ్ళిద్దరు కూడా వర్క్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి సింగపూర్కి సంబంధించింది గుర్తుపెట్టుకో. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించి ఒక పోర్టల్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. మొబైల్ యాప్స్ కానీ పోర్టల్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏంటి అంటే భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే పోర్టల్ అనే దాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఎప్పుడు తీసుకొని వచ్చారు అంటే ఈవీ ఆఫ్ G20 సమ్మిట్. ఓకేనా, ఈ G20 సమ్మిట్ అనేది మనకి 2023లో షేర్పా మీటింగ్ అనేది భారతదేశం అనేది అధ్యక్షతగా వహించడం అయితే జరిగింది. ఆ మీటింగ్లో వచ్చేసి మదర్ ఆఫ్ డెమోక్రసీ భారత్ పోర్టల్ అనే దాన్ని ఒకటి తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది మెయిన్గా తీసుకుంటే సింధు సరస్వతి నాగరికత, ఇది హరప్పన్ సివిలైజేషన్ అన్నా, లేదు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నా, హరప్పన్ మొహంజోదారో సివిలైజేషన్ అన్నా, సింధు సరస్వతి సివిలైజేషన్ అన్నా కానీ అన్ని పేర్లు ఒకటే అమ్మ. ఈ సింధు సరస్వతి అంటే ఏంటి? సింధు నది సరస్వతి నది మధ్యలోనే మనకి ఈ నాగరికత అనేది ఉండడం అయితే జరిగింది. అందుకోసం హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. హరప్పన్ నాగరికత అన్నా కానీ పేర్లన్నీ ఒకటే అనమాట. దానికి సంబంధించి అప్పట్లోనే మనకి ప్రజాస్వామ్యం అనేది ఉండేది అని చెప్పుకుంటారు. అందుకోసమే దీనికి గుర్తుగా కూడా ఆ టైంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మొత్తానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు అందించడం అయితే జరిగింది. ఓకేనా, ఇందులో వచ్చేసి ఏంటమ్మా అంటే 16 లాంగ్వేజెస్ 16 భాషల్లో వచ్చేసి ఈ పోర్టల్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఏ లాంగ్వేజెస్ అమ్మా అంటే వరల్డ్కి సంబంధించినవి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీనికి సంబంధించి ఇంకోటి ఏంటమ్మా అంటే మనకి మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అనే వాళ్ళు కూడా దీనికి సంబంధించి యాక్యురేట్గా రిచ్నెస్ హెరిటేజ్ దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఆ కంటెంట్ అంతా కూడా వీళ్ళు బిల్డప్ చేయడం అయితే జరిగింది.
ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే రెఫరెన్స్ టు ది న్యూట్రిషన్. ఓకేనా, న్యూట్రిషన్కి సంబంధించి సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ మంత్ 2023ని ఓకేనా పోషన్ మంత్, ఓకేనా న్యూట్రిషన్ మంత్గా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఏ మంత్ అమ్మా అంటే న్యూట్రిషన్ మంత్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా 2023నే ఇంటర్నేషనల్ మిలెట్స్ ఇయర్గా కింద, ఓకేనా వరల్డ్ మిలెట్స్ ఇయర్ కింద కూడా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. నేషనల్ మిలెట్స్ ఇయర్ అని 2018 డిక్లేర్ చేశారు. అయితే సెప్టెంబర్ 2023 ఏం చేశారు, పోషన్ మంత్, న్యూట్రిషన్ మంత్గా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఎవరు చేశారంట, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు వచ్చేసి ఈ పోషన్కి సంబంధించి వీళ్ళు డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ పోషన్ అనేది మేజర్గా తీసుకుంటే ఎవరి కోసం అమ్మా అంటే మెయిన్గా లాక్టేటింగ్ మదర్ అంటారు. ఓకేనా, లాక్టేటింగ్ మదర్ అండ్ బిలో 6 years చిల్డ్రన్, 6 సంవత్సరాల కన్నా తక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ వీళ్ళందరి కోసం వచ్చేసి మాల్ న్యూట్రిషన్ అనే దాన్ని రిమూవ్ చేయడం కోసం లాంచ్ చేసిన పోర్టల్ అనమాట. దీన్ని పోషన్ 2.0 అనేది కూడా అనడం అయితే జరుగుతుంది. దీన్ని ఎవరు లాంచ్ చేశారమ్మా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్లోబల్కి సంబంధించి ఏంటమ్మా అంటే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఒక కొత్త గ్రూప్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి ఏదైతే G20 సమ్మిట్ జరిగిందో అందులో మేజర్గా తీసుకుంటే ఎనర్జీ మీద బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో తీసుకుంటే మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. దాన్ని డిక్రీజ్ చేయడం కోసం వీళ్ళందరూ కూడా ఏంటమ్మా అంటే క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఎలా జనరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీనా, హైడ్రో ఎనర్జీనా, ఇథనాల్ ఎనర్జీనా, మనకి చాలా చెప్పుకున్నాం, ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ఇథనాల్ బెండెడ్ చూసాము. ఓకేనా, అలాగని బయోఫ్యూయల్ అనే దాన్ని కూడా ఎంకరేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటిది, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారమ్మా అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మోడీ గారు వచ్చేసి దీని ఇనిషియేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకమ్మా అంటే మనకి ఏవైతే పొల్యూటెంట్ పార్టికల్స్ అనేవి ఉంటాయో వాటిని రెడ్యూస్ చేయడం కోసం అనేది ఇది తీసుకొని రావడం అయితే జరిగింది మేజర్గా తీసుకుంటే. ఓకేనా, ఈ బయోఫ్యూయల్ అనే దాన్ని కూడా ప్రమోట్ చేయడం కోసం ఇది మేజర్గా తీసుకొని రావడం అయితే జరిగింది. అసలు ఈ బయోఫ్యూయల్ ఎలా తీసుకుంటారు, మేజర్గా తీసుకుంటే మనకి ఫుడ్ ప్రొడక్ట్స్ వల్ల వేస్టేజ్ వస్తుంది కదా, ఆ వేస్టేజ్ నుంచి ప్రొడ్యూస్ చేసేదాన్నే బయోఫ్యూయల్ అంటాం. ఓకేనా, మనకి బయోమాస్ అంటారు, బయోగ్యాస్ అంటారు, బయో ఫర్టిలైజర్స్ అంటారు. ఏవైతే ఫుడ్ థింగ్స్ ఉంటాయో, లివింగ్ థింగ్స్ ఉంటాయో ఆ ఫుడ్ ఐటమ్స్ నుంచి వేస్టేజ్ నుంచి తీసే వాటిని బయోఫ్యూయల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో తీసుకుంటే టోటల్ 19 కంట్రీస్ అనేవి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అందులో 12 కంట్రీస్ డైరెక్ట్గా మెంబర్షిప్ అని అగ్రీ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి నామినల్గా చూసుకోండి. ఇందులో ఫౌండింగ్ మెంబర్స్ ఎవరెవరమ్మా అంటే ఇండియా, బ్రెజిల్ అండ్ అమెరికా, ఈ 3 దేశాలు అనేది మెయిన్ ఫౌండింగ్ మెంబర్స్ కింద ఉండడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి ఒకసారి నామినల్గా చూసుకోండి. మేజర్గా తీసుకుంటే ఫస్ట్ కేటగిరీ జనరేషన్లో ఏంటమ్మా అంటే స్టార్చ్ అండ్ చక్కెర షుగర్ క్రాప్స్ అనే వాటి నుంచి తీసుకుంటారంట. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఫుడ్ స్టాక్ నుంచి అగ్రికల్చర్ వేస్టేజ్ అంట. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇట్స్ నోన్ యాజ్ ది ఆల్గే, వాటి నుంచి తీసుకుంటున్నారు. అయితే మనకి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటారమ్మా అంటే మేజర్ సోర్స్ అనేది ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ కంటెంట్. దీనికి సంబంధించి ఇవాల్టి కంటెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఏంటమ్మా అంటే క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆదిత్య L1 మిషన్ రీసెంట్లీ అండర్టేకెన్ బై ది ఇస్రో. రీసెంట్గా తీసుకుంటే ఈ ఆదిత్య L1 అనేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ టెస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫైనల్లీ ఆదిత్య L1 వాజ్ ది సక్సెస్ఫుల్. ఆదిత్య L1 అనేది సక్సెస్ అవ్వడం అయితే జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటున్నారు. ఆదిత్య అంటే మనకి రిలేటింగ్ టు ది సన్ అమ్మ. ఓకేనా, ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఫస్ట్ మిషన్ విత్ రిలేటింగ్ టు ది సన్. సూర్యుడికి సంబంధించి మనం లాంచ్ చేసింది అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లాంచ్ చేసినలో మొట్టమొదటి మిషన్ అని కూడా చెప్పుకోవచ్చు ఆదిత్య L1 అనే దాన్ని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికి సంబంధించింది, సన్కి సంబంధించి. ఎక్కడెక్కడైనా సన్ అని కనబడుతుందా, ఆప్షన్ 3 చూడడం. ఓకేనా, అబ్జర్వేషన్ ఆఫ్ సన్ అప్పర్ అట్మాస్ఫియర్ డైనమిక్స్. సూర్యుడి మీద సంబంధించి ఈ అప్పర్ అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉంది దీన్ని స్టడీ చేయడం కోసమే ఆదిత్య L1 అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. L1 అంటే ఏంటి అంటున్నాడు, లింగరింగ్ పాయింట్. ఓకేనా, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మార్స్ మిషన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి మిషన్ మంగళయాన్. లూనార్ మిషన్స్ అంటే మనకి చంద్రయాన్. ఓకే,
And next, what is the name of world's first disaster hospital built by the India? ఇండియా కన్స్ట్రక్ట్ చేసిన ఈ విపత్తులకు సంబంధించిన హాస్పిటల్ ఏంటి అంటున్నాడు. ఏంటి? ఆరోగ్య మైత్రి ట్యూబ్స్ అనే వాటిని తీసుకొని రావడం అయితే జరిగింది. ఇవి ఎవరికి డొనేట్ చేసాము రీసెంట్ గా? మాల్దీవ్స్, మయన్మార్ కి డొనేట్ చేయడం అయితే జరిగింది. యాజ్ వెల్ as శ్రీలంక కూడా మనం డొనేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, what is the name given to the 108 foot tall statue of the Adi Shankaracharya? ఓకే, ఆది శంకరాచార్య వారికి సంబంధించిన అతి ఎత్తైన విగ్రహం ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారమ్మా అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓంకారేశ్వర్ అనే రీజన్లో వచ్చేసి కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. దాని యొక్క స్టాచ్యూ పేరేంటి అంటున్నాడు. స్టాచ్యూ నేమ్ ఏంటమ్మా అంటే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎవరిది? అంబేద్కర్ గారిది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎవరిదమ్మా అంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. అండ్ స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అనేది ఎవరిదమ్మా అంటే ఆది శంకరాచార్యులు గారిది. ఓకేనా. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎవరిది? మనకి హైదరాబాద్ లోనే ఉందమ్మా. ఇది ఎవరికి సంబంధించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్, what mineral was discovered researchers at the Geological Survey of India in the Gulf of the Khambat in Gujarat? ఓకేనా. ఈ గుజరాత్ ప్రాంతంలో ఒక మినరల్, ఒక ఖనిజం అనేది కనుగొనడం అయితే జరిగింది. ఆ మినరల్ పేరు ఏంటమ్మా అంటున్నాడు. ఏంటి? టిటానియమా, వాండనియమా, లిథియమా అండ్ కోబాల్టా. ఏంటి? వెనాడియం. ఓకేనా. ఏం కనుగొన్నారు? వెనాడియం అనే దాన్ని కనుగొనడం అయితే జరిగింది. ఓకేనా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది నమామి గంగే ప్రోగ్రామ్? ఓకే, నమామి గంగే ప్రోగ్రామ్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇదేంటి? ఏదైతే గంగా రివర్ అనేది ఉందో అది రీజనరేట్ చేయడం కోసము, దాన్ని కన్జర్వ్ చేయడం కోసం తీసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్సా? కాదు. అండ్ ప్రమోషన్ ఆఫ్ టూరిజమా? కాదు. ఓకేనా. కన్జర్వేషన్ అండ్ రీజనరేషన్ ఆఫ్ ది గంగా రివర్. ఓకేనా. ఇండస్ట్రియల్ డెవలప్మెంటా? కాదు. ఇండస్ట్రియల్ వేస్టేజ్ అనేది ఎక్కువ డంప్ చేయడం వల్ల గంగా రివర్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, గంగా నదిని పరిరక్షించడం కోసం, పునర్జీవనం చేయడం కోసం తీసుకొచ్చిన కాన్సెప్ట్ అనమాట. హూ లైడ్ ది ఫౌండేషన్ స్టోన్ ఫర్ ది న్యోమా ఎయిర్ ఫీల్డ్ ఇన్ ఈస్టర్న్ లడాక్? ఈస్టర్న్ లడాక్లో తీసుకుంటే అతి ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ కూడా ఇదే అని చెప్తున్నారు ఇండియాకి సంబంధించి. ఓకేనా. ఇది ఎక్కడ కడుతున్నారంట? ఇట్స్ నియర్ టు ది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకేనా. ఈ పాకిస్తాన్కి ఇండియాకి సంబంధించి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనే దానికి, ఇండియాకి చైనాకి సంబంధించిన దానికి మెయిన్గా ఆ ప్రాంతంలో అనేది దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరుగుతుంది, లడాక్ రీజన్. అయితే ఇది ఎవరు ఫౌండేషన్ స్టోన్ అనేది ఎవరు వేశారు అన్నారు? ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ మినిస్టర్. ఎవరమ్మా అంటే డిఫెన్స్ మినిస్ట్రీ వచ్చేసి ఏం చేశారమ్మా అంటే దీనికి లైన్ ఫౌండేషన్ అనేది వేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది కన్ఫామ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా, ఎందుకంటే ఎయిర్ ఫీల్డ్కి సంబంధించి అది ఒక్కటే మనకి న్యూస్లో ఉంది. అలాంటి వాటిని పికప్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హూ రీసెంట్లీ బికమ్స్ ది ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ ది ఒడిశా అసెంబ్లీ? ఓకేనా. ఒడిశా అసెంబ్లీకి సంబంధించి మొట్టమొదటిసారిగా అక్కడ స్పీకర్ అనే వాళ్ళు ఎవరయ్యారు అంటున్నారు. ఎవరమ్మా అంటే ప్రమీలా మాలిక్ గారిని ఎలక్ట్ చేయడం అయితే జరిగింది. మీరా కుమార్ గారు ఏంటి? ఇండియాకి సంబంధించి ఫస్ట్ లోక్సభ ఉమెన్ స్పీకర్. సుమిత్రా మహాజన్ గారు ఏంటమ్మా అంటే సెకండ్ లోక్సభ ఉమెన్ స్పీకర్గా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, where was the epicenter of earthquake Morocco's is located? Morocco's అనే ఎర్త్క్వేక్ అనేది ఎక్కడ లొకేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఎక్కడైనా సరే నేమ్స్ ఇచ్చామా? కాంటినెంట్స్, దేశాల పేర్లు ఉన్నాయా? లేవు. సహారా డెజర్ట్ అన్నాడు, అట్లాస్ మౌంటైన్స్ అన్నాడు, మెడిటరేనియన్ సీ అన్నాడు, అట్లాంటిక్ ఓషన్ అన్నాడు. ఏంటమ్మా అంటే అట్లాస్ మౌంటైన్స్ రీజన్లో వచ్చేసి ఇది అనేది రావడం అయితే జరిగింది. మేజర్గా మనకి ఎర్త్క్వేక్స్ అనేది ఎక్కడ వస్తాయి అని చెప్పాము? పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఆ రీజన్లో ఎక్కువ వస్తుంది అని చెప్పి ఐ థింక్ 10th ఎపిసోడ్లో మనం కవర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ది జిఐ ట్యాగ్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్డ్ బై ది సాగో సర్వ్ యాజ్ అ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ సీలం? సీలానికి సంబంధించి తమిళనాడు ప్రాంతంలో ఒక జిఐ ట్యాగ్ అనేది సహకార సంఘానికి ఇచ్చారంట. అదేంటి అంటున్నాడు. ఏంటమ్మా అంటే దాని పేరు సాగో. ఏంటది? సాగో. ఓకే, సాగో అంటే సగ్గు బియ్యానికి సంబంధించింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ తపాకస్, ఇక్కడ ఇది ఇచ్చాడు తపాకస్ ఫ్లోర్ అని ఇచ్చాడు, పిండి కాదు. ఇదేంటమ్మా అంటే మనకు వచ్చేసి ఇది ఒక దుంప వెరైటీకి సంబంధించింది, అందుకోసమే ఇది కూడా కాదు. అది కూడా చూసుకోండి ఒకసారి. విచ్ టెక్నాలజీ పవర్ ది నేషన్ ఫస్ట్ ట్రాన్సిషన్ కార్డ్?
ఓకేనా. ఈ ఫస్ట్ ట్రాన్సిషన్ కార్డుకి సంబంధించి ఏ టెక్నాలజీ ఎవరనే వాళ్ళు దీన్ని ఇవ్వడం అయితే జరిగింది అన్న టెక్నాలజీ ఎవరమ్మా అంటే రూపే వాళ్ళు వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది. ట్రాన్సిట్ కార్డ్ అంటే అన్ని పేమెంట్స్ కూడా ఈ కార్డు యూజ్ చేసుకొని చేయొచ్చు. వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి కానీ, ట్రావెలింగ్కి సంబంధించినవి కానీ, ఓకేనా, ఫోన్ బిల్స్కి సంబంధించినవి కానీ, ఇవన్నీ కూడా ఈ ట్రాన్సిట్ కార్డ్ యూజ్ చేసి పే చేయొచ్చు. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు ఫస్ట్ తీసుకొని వచ్చారు, ఇంట్రడ్యూస్ చేసింది ఎవరమ్మా అంటే SBI. ఓకేనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇనిషియేట్ చేశారు. ఏ కార్డు యొక్క దాంతో టైప్ అయ్యారమ్మా అంటే రూపీ కార్డుతో టైప్ అవ్వడం అయితే జరిగింది. వాట్ డస్ ఓకేనా ASPA ఓకేనా, ఆస్పా స్టాండ్స్ ఫర్. ఆస్పా అనే దాన్ని ఏంటి అంటున్నాడు. ఈ ఆస్పా అనేది ఎందుకు తీసుకొచ్చామా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని నేను కవర్ అంటే జనరల్ టాపిక్లో ఎందుకు కవర్ చేయలేదంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ నాగాలాండ్ ప్రాంతంలో ఒకటి అండ్ ఈశాన్య రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఆస్పా అనేది ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. దీని మీద చాలా కాంట్రవర్సీ కూడా ఉంది. ఈ ఆస్పా అనే దాన్ని ఎందుకు చేస్తారమ్మా అంటే ఆ లోకల్ లెవెల్లో ఎప్పుడైనా సరే సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ డిస్టర్బెన్సెస్ అయినప్పుడు ఈ మిలిటరీ రూల్ అనే దాన్ని తీసుకొని రావడం కోసం ఈ ఆస్పా అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మనకి క్విట్ ఇండియా మూమెంట్ ఆ టైంలో వచ్చేసి బ్రిటిషర్స్ తీసుకొని రావడం అయితే జరిగింది. ఇండియాలో వచ్చేసి 1958లో వచ్చేసి ఈ ఆస్పా చట్టాన్ని మనకి అఫీషియల్గా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఏవైతే బోర్డరింగ్ కంట్రీస్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఈ ఆస్పా అనేది ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఆస్పా అనేది ఇంప్లిమెంట్ చేస్తారో ఎంటైర్ పవర్ అనేది కూడా ఎవరికి ఉంటుందమ్మా అంటే మిలిటరీ పర్సన్స్ అనే వాళ్ళకి ఉండడం అయితే జరుగుతుంది. ఆల్ ది థింగ్స్ ఆర్ డైరెక్ట్లీ కంట్రోల్డ్ బై ది మిలిటరీ అనేది కంట్రోల్ చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి చూడండి. ఓకేనా, ఆస్పా స్టాండ్స్ ఫర్. అసలు ఆస్పా అంటే మీనింగ్ ఏంటి అంటున్నాడు. ఓకేనా, ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొవిజన్ యాక్టా, ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్టా, ఆర్మర్డ్ ఫోర్సెస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ యాక్టా, ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్టా అని చూసుకోండి. ఏంటమ్మా అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ వన్, ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఓకేనా, ఆర్మర్డ్ ఫోర్సెస్ సంబంధించి స్పెషల్ పవర్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ కాదు, పవర్స్. ఎవరికి పవర్స్ వస్తాయి, మిలిటరీ వాళ్ళకి ఎక్కువ పవర్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ప్రొటెక్షన్ కాదు, పవర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సాయుధ దళాలకు సంబంధించి ప్రత్యేక అధికారాల చట్టం అనేది అనడం అయితే జరుగుతుంది. దేన్ని, ఆస్పా. ఓకే, నెక్స్ట్, when was the Bharat the mother democracy portal was enabled? ఓకేనా, భారత్ అనే దానికి సంబంధించి ఆ పోర్టల్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయడం అయితే జరిగింది అంటున్నాడు. ఎప్పుడు, డ్యూరింగ్ ది G20 లీడర్షిప్ సమిట్, ఆన్ ది ఈవీ ఆఫ్ ది G20 సమిట్, ఆఫ్టర్ ది G20 సమిట్, బిఫోర్ G20 సమిట్. అందుకోసం ఆన్ ది ఈవీ ఆఫ్ G20 సమిట్, ఎప్పుడైతే G20 సంబంధించి శిఖరాగ్ర సమావేశం జరుగుతుందో అప్పుడే భారత్ మదర్ పోర్టల్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, next, which project being implemented for the capacity augment for the navigation of నేషనల్ వాటర్వేస్ 1? ఓకేనా, నేషనల్ వాటర్వేస్ అనేది మనకి చాలా టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఫ్లైట్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, రైల్వేస్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి. అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్లో తీసుకుంటే చీపెస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటమ్మా అంటే వాటర్ ట్రాన్స్పోర్టేషన్. మనకి మేజర్గా తీసుకుంటే 14,000 కిలోమీటర్స్ ఆఫ్ మనకి ఏంటమ్మా అంటే ఈ రివర్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇండియాకి తీసుకుంటే 7,000 వచ్చేసి కోస్టల్ బౌండరీస్ కూడా ఉండడం అయితే జరిగింది. దానికి సంబంధించి నేషనల్ వాటర్వేస్ అంటే మెయిన్గా తీసుకుంటే డొమెస్టిక్ పరంగా ఏంటమ్మా అంటే మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసేదాన్ని నేషనల్ ట్రాన్స్పోర్టేషన్స్ అని నేషనల్ వాటర్వేస్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ నేషనల్ వాటర్వేస్ సంబంధించి మెయిన్ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అంటున్నాడు. నేషనల్ రివర్ లింకేజ్ ప్రాజెక్టా, గంగా యాక్షన్ ప్లానా, జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్టా, క్లీన్ గంగా మిషన్. ఇది క్లీన్ గంగా మిషన్కి సంబంధించింది కాదు, జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్ట్. ఓకేనా, ఏవైతే మనకి రివర్స్ అనేవి ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని మనం ఏంటమ్మా అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది చేసేదాన్ని. అయితే రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ అనేది ఓకేనా వరల్డ్ క్లాస్ డొమెస్టిక్ ఒక షిప్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. టూరిస్ట్ షిప్ అనేది ఇది మనకు వచ్చేసి గంగా రివర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈశాన్య ప్రాంతాలకు అనేది వెళ్తుంది. అయితే ఆ షిప్ నేమ్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, ఇది నెక్స్ట్ సెషన్లో నేను కన్ఫామ్గా కవర్ చేస్తాను. ఓకేనా, ఈ నేషనల్ వాటర్వేస్ అంటే ఏంది, ఈ నేషనల్ వాటర్వేస్ మనకి నేషనల్ హైవేస్ ఎలా ఉన్నాయో ఇవి కూడా మనకి ఉండడం అయితే జరిగింది, నేషనల్ వాటర్వేస్ అనేది. ఓకేనా, నెక్స్ట్, హూ ఆర్ ది ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ది
గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ సంబంధించి ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు? ఇండియా, బ్రెజిల్, చైనానా, ఇండియా, బ్రెజిల్, రష్యానా, ఇండియా, బ్రెజిల్, యుఎస్ఏనా, ఇండియా, బ్రెజిల్, జర్మనీనా? ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఇండియా, బ్రెజిల్, యుఎస్ఏ, వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఫౌండింగ్ మెంబర్స్ కింద ఉండడం అయితే జరిగింది. హూ నామినేట్స్ ఏ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్స్ ఇన్ ది రాజ్యసభ? రాజ్యసభకి సంబంధించి చైర్మన్గా ఎవరు ఉంటారు? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన లేకపోతే డిప్యూటీ చైర్మన్ ఉంటారు. వీళ్ళిద్దరు లేకపోతే ఎవరు ఉంటారు? ప్యానల్ ఆఫ్ చైర్మన్స్లో ఒకళ్ళు ఉంటారు. ఈ ప్యానల్ ఆఫ్ చైర్మన్స్కి ఎవరు నామినేట్ చేస్తారు అంటున్నారు. ఎవరు చేస్తారమ్మా అంటే రాజ్యసభ చైర్మన్ గారు చేయడం అయితే జరుగుతుంది. రీసెంట్గా వచ్చేసి ఆల్ ఉమెన్ వైస్ చైర్మన్స్ ప్యానల్, ఓకేనా? అయితే ఈ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్స్లో తీసుకుంటే మొత్తం కూడా ఎవరు ఉన్నారంట? మహిళలు అనే వాళ్ళు ఉండడం అయితే జరిగింది, ఓకేనా? ఇది అందుకోసమే ఈ బిట్ అనేది గుర్తుపెట్టుకోండి. హూ వాజ్ ది రీసెంట్లీ స్వర్డ్ ది యాజ్ ది 9th ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్? సింగపూర్కి సంబంధించి 9th ప్రెసిడెంట్ ఎవరు అంటున్నారు. ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి ధర్మన్ షణ్ముగ రత్నం. ఇతను వచ్చేసి 9th ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్గా ఎలక్ట్ అవడం అయితే జరిగింది. హీలియా యాకూబ్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్, ఓకేనా? ఆర్ఎస్ నాథన్ గారు అండ్ దేవన్ నాయర్ గారు ఏంటమ్మా అంటే ఇండియన్ సంబంధించిన వాళ్ళు సింగపూర్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. విచ్ బిల్ నెంబర్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ది 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? ఓకేనా, లాస్ట్ క్లాస్లో చెప్పడం అయితే జరిగింది, ఓకేనా? 106వ రాజ్యాంగ సవరణ వచ్చేసి ఏ బిల్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు అంటున్నారు. ఏ బిల్ అమ్మా అంటే 128th బిల్, ఓకేనా? ఇదేంటి 128th బిల్. ఈ బిల్ కింద వచ్చేసి ఇది పాస్ అవ్వడం అయితే జరిగింది. బిల్లు వేరు, చట్టం వేరు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేను క్లారిఫికేషన్ ఇచ్చామా, ఒకసారి అది వెళ్ళి చూడండి, ఓకేనా? హూ కొలాబరేటెడ్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ కాస్మిక్ బుక్, ఓకేనా? లెట్స్ మూవ్ ఫార్వర్డ్ కాస్మిక్ బుక్ అనేది ఎవరు రచించడం అయితే జరిగింది అంటున్నాడు. ఇక్కడ అన్ని కూడా ఆర్గనైజేషన్స్ ఇచ్చడం, ఎన్సిఆర్టీ అండ్ నేషనల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, యునెస్కో అండ్ ఎన్సిఆర్టీ అండ్ యునెస్కో అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఎన్సిఆర్టీ అండ్ యునెస్కో వీళ్ళిద్దరూ కలిసి వచ్చేసి దీన్ని పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్? ఇవి ఎక్కడ స్టార్ట్ చేశారు? ఢిల్లీ ప్రాంతంలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరితో టైఅప్ అయ్యారమ్మా అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో టైఅప్ అవ్వడం అయితే జరిగింది, ఓకేనా? అయితే దీని యొక్క మెయిన్ దీనికి సంబంధించి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటున్నాడు. ఎమిట్స్ ది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడం కోసమే గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్స్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. ఇట్స్ యూజెస్ ఆఫ్ gasoline as a fuel and it emits only water as a byproduct and it generates the electricity and coal. ఏంటమ్మా అంటే it emits the water as the byproduct, ఓకేనా? వాటర్ అనే దాన్ని బై ప్రోడక్ట్ కింద క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, which scheme is launched by the government of India, okay, operates mission mode to combat the challenges of malnutrition, okay? ఈ malnutrition అనే దాన్ని తగ్గించడం కోసం, ఈ పోషక రహిత లోపాలని తగ్గించడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన స్కీమ్ ఏంటి అంటున్నాడు. ఏంటమ్మా అంటే పోషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సెప్టెంబర్ 2023 వచ్చేసి మనకి పోషన్ మంత్ కింద కూడా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. We will meet on the next session.